హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అరుణాచలం వెళ్తానని చెప్పాను కదా, అరుణాచలం వెళ్ళి వచ్చేసానండి. అరుణాచలం వెళ్ళి వచ్చేసాక నిన్న ఈ దేవుడి మూల సంక్రాంతి కోసం శుభ్రం చేయాలి కదా అనేసి మొత్తం అన్ని ఫోటోలు కూడా అన్నీ తీసేసి, దేవతా విగ్రహాలు అన్నీ తీసేసి మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని, మళ్ళీ ఫ్లవర్స్ అన్నీ వాష్ చేసుకొని, స్వామివారిని అమ్మవారిని అంతా ఇలాగ దేవాలయం అంతా, నా దేవుడి గుడి అంతా, నాకు ఇదే దేవాలయం కాబట్టి అలాగన్నానండి. దేవుడి గుడి అంతా ఇలాగ నీట్గా చేసుకొని, ఆ బొట్లు అన్నీ మార్చుకొని, ఇలాగ అమ్మవారిని అయ్యవారిని ఇలా రెడీ చేసుకున్నానండి. అమ్మవారు ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అమ్మవారిని చక్కగా ఎలా రెడీ చేశానండి. అమ్మ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే దేవతా విగ్రహాలు కూడా, తల్లినైతే ప్రతి శుక్రవారం చేస్తాం కదా, మిగతావన్నీ చేయలేం కాబట్టి అన్నీ కూడా ఇలాగ నీట్గా ఇగోండి. లక్ష్మీదేవిని కూడా ఇలాగా శుభ్రంగా నీట్గా అలంకరణ చేసి, వెనక శ్రీరాముల వారిది మా చెల్లిగారు అబ్బాయి ఎక్కడికి వెళ్ళి కాశీ వెళ్ళి తెస్తే తను కూడా బయట వెనకాల పెట్టాను ఆ స్వామివారిని కూడా. అలాగే ఇక్కడ ఇప్పుడులాగే అన్నీ కూడా అవన్నీ క్లీన్ చేసుకొని, గిన్నెలు క్లీన్ చేసుకొని అన్నీ చేసుకొని అవన్నీ ఇలా అలంకరణ చేసుకున్నానండి. మళ్ళీ కూడా పసుపు కుంకాలు అన్నీ మళ్ళీ పసుపు కుంకాలు కూడా రెడీ చేసుకున్నాను. ఇక సింహాద్రప్పన్ని అన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. స్వామివారిని ఇలా పెట్టారు. అయ్యవారి పక్కనే అమ్మవారు ఉండాలన్నారని కాబట్టి అయ్యవారిని ఇటు సైడ్ పెట్టి, అమ్మవారిని అటు సైడ్ పెట్టి ఇలా చేసి, ఏడుకొండల వారిని అటు సైడ్ పెట్టాను, తమ్ముడిని అటు సైడ్ పెట్టాను, అయ్యవారిని ఇటు పెట్టాను, అమ్మని ఇక్కడ పెట్టానండి. అలాగా పెట్టి అలంకరణ చేశానండి. నిన్నంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు మాకు ఇలాగ ఈ పని సరిపోయిందండి. అరుణాచల ఫోటో అండి అది, అరుణాచల శివుడిది ఆ ఫోటో చూడండి. ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి అవన్నీ కూడా నిన్న మేము దర్శనం చేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగా దర్శనం అయిందండి. చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. తర్వాత ఏంటంటే మేము గిరి ప్రదర్శనం కూడా చేసామండి. నైట్ నడుస్తుంటే ఆ చల్లదనానికి భలే ఉందండి. అక్కడ అసలు చలి కూడా లేదండి బాబు, చలి కూడా లేదు. ఎంత బాగా అయిందో, ఎంత జనం నడుస్తున్నారోనండి. కాళ్ళకు చెప్పులు లేకుండా పగల్లాగే ఉందండి. టీ కొట్లు, షాపులు అన్నీ తీసా ఉన్నాయి. మోక్ష ద్వారం కూడా వెళ్ళొచ్చామండి. అవన్నీ వీడియోలు నా ఫోన్తో తీయలేకపోయానండి, నా ఫోన్ బాగోలేదని వేరే వాళ్ళ ఫోన్తో తీయించాను. ఇంకా వీడియోలు రాలేదు, వస్తే కంపల్సరిగా నేను పెడతానండి ఎక్కడెక్కడ ఏడ్ చేసామనేది. నిన్నైతే ఇవన్నీ శుభ్రం చేసి ఈరోజు మళ్ళీ శివయ్యకి ఇలాగ అలంకారం చేసుకొని, అభిషేకం చేసుకొని, ఇలా అలంకారం చేసుకొని దీపారాధన అయితే పెట్టుకున్నానండి. నచ్చితే